అఖండ 2కు అంతా సిద్ధమైపోయింది. మరో 2 రోజుల్లో థియేటర్లలో తాండవమాడేందుకు సిద్ధంగా ఉన్నారు బాలయ్య. ఆయనే సూపర్ ఫామ్ లో ఉన్నారంటే ఆయనకు తోడు బోయపాటి కూడా ఉండడం, అఖండకు సీక్వెల్ కావడంతో బాక్సాఫీస్ ఈసారి గట్టిగానే మోగిపోయేలా కనిపిస్తోంది. కాకపోతే ఈ సినిమాతో బాలయ్య ముందు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అఖండ 2తో బాలయ్య ముందున్న మొదటి సవాల్ పాన్ ఇండియన్ మార్కెట్. సీనియర్ హీరోలలో ఈ మార్కెట్ ఎవరికీ లేదు. సైరాతో చిరంజీవి ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. దాంతో ఆయన మళ్లీ రీజనల్ సినిమాలతో బిజీ అయ్యారు. వచ్చే ఏడాది విశ్వంబరతో మరోసారి లక్ టెస్ట్ చేసుకోబోతున్నారు. అఖండ 2తో బాలయ్య తొలిసారి పాన్ ఇండియా వైపు అడుగులేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో ఈవెంట్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మీటింగ్ ఇవన్నీ నార్త్లో అఖండ 2పై ఆసక్తి బాగానే పెంచేశాయి. పైగా సనాతన ధర్మం అనే పాయింట్ ఈ సినిమాకు బలం. ఇక రెండో ఛాలెంజ్ సీనియర్ హీరోలలో డే 1 రికార్డు కొట్టడం. ప్రస్తుతం ఇది సైరా నరసింహారెడ్డి పేరు మీదుంది. 2019లో విడుదలైన సైరా తొలి రోజు 85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత 56 కోట్లతో డాకు మహారాజ్ రెండో స్థానంలో ఉంది. వీరసింహారెడ్డి తొలి రోజే 54 కోట్లు వసూలు చేసింది. తాజాగా అఖండ 2తో 100 కోట్ల ఓపెనింగ్ తేవాలని చూస్తున్నారు బాలయ్య. అదే జరిగితే అద్భుతమే. చూడాలిక బాలయ్య ఈ సవాళ్లన్నీ పూర్తి చేస్తారా లేదా అని.